బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఆవిష్కృతంగా ఉన్న విజయవాడలోని పేదల నివాసం ఉండే స్థలాలకు పట్టాలు మంజూరు చేయించిన రాధా అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి. రాధా చేరికలో లగడపాటి రాజగోపాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఆవిష్కృతంగా ఉన్న విజయవాడలోని పేదల నివాసం ఉండే స్థలాలకు పట్టాలు మంజూరు చేయించిన రాధా అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి. రాధా చేరికలో లగడపాటి రాజగోపాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న విజయవాడలోని పేదల నివాసం ఉండే స్థలాలకు పట్టాలు మంజూరు చేయించిన రాధా అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి. రాధా చేరికలో లగడపాటి రాజగోపాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాధా టీడీపీ చేరుతారన్న వార్తలపై పూర్తి సమాచారం ఇవ్వండి. మాధురి, గతం నుంచి కూడా రాధా టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా గతంలో కూడా రాధా టీడీపీలో చేరబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో రాధా టీడీపీలో చేరేందుకు అన్ని సమకూర్చుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల టీడీపీలోనికి చేరలే వెళ్ళలేకపోతున్నందుకు కూడా కారణాలు చెప్పడం జరిగింది. అయితే ఇంటర్నల్ గా చూసినట్లయితే రాధాకి సంబంధించినటువంటి ఎవరైతే రాధారంగ మిత్ర మండలికి సంబంధించి రాధా టీడీపీలోకి వెళ్ళేందుకు వ్యతిరేకత రావడంతో రాధా ఒక అడుగు వెనక దగ్గరని కూడా అప్పుడు ఉన్నటువంటి రాధారంగం మిత్ర మండలి నుంచి వచ్చి రంగాతో కూడా తిరిగినటువంటి కొంతమంది సీనియర్స్ కూడా చెప్పడం జరిగింది. అదే పరిస్థితుల్లో రాధా కూడా మీ అభ్యర్థిని ముఖ్యమంత్రి గారు మీ అభ్యర్థిని బట్టి నేను పార్టీలోకి రాలేకపోతానంటే నన్ను క్షమించండి. అయితే మాది ఇన్నేళ్లగానో మాది కళ విజయవాడలో పేదలకి నివాసం ఉన్నటువంటి స్థలాలు వాళ్ళకి పట్టాలు ఇవ్వాలనేది మాది ఎన్నేళ్లుగా కళగా ఉంది. ఆ కళని కొంచెం దయచేసి మా పట్ల అభిమానంతో కళను కూడా తీర్చిపెట్టండి కూడా అడగడం జరిగింది. అయితే ఇవన్నీ ఈ కారణాలన్నింటినీ కూడా రాధా గతంలోనే వెళ్లాల్సిన పరిస్థితుల్లోనే అతను ఒక అడిగి వెనక్కి తగ్గి వాళ్ళ వర్గంలో నుంచి కూడా వ్యతిరేకత వెనక్కి తగ్గడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా రాధా ఎక్కడో ఎంపీ పెట్టుకోగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రయత్నం చేసే పరిస్థితుల్లోనే రాజగోపాల్ ద్వారా ఆ ఎంపీ టికెట్ ను కూడా ఆశిస్తున్నట్టు రాజగోపాల్ ద్వారా కూడా ముఖ్యమంత్రి కలిసే ప్రయత్నం చేయడం కూడా జరుగుతుందని చెప్పని కూడా గతంలో గత 2-3 రోజుల నుంచి కూడా విజయవాడలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే విజయవాడలో రాజగోపాల్ కలవడం జరిగింది రాధా. అదేవిధంగా రాజగోపాల్ కూడా అదే ఉదయం గుంటూరులో స్పీకర్ ను కూడా కలవడం జరిగింది. స్పీకర్ కలిసినప్పుడు కూడా రాధా విషయం తెర మీద తీసుకురావడం జరిగింది. అదే ముఖ్యమంత్రి గారిని సమస్యలో మాట్లాడదామని చెప్పని స్పీకర్ కూడా చెప్పినట్టు సమాచారం ఉంది. అదేవిధంగా రాజగోపాల్ కూడా గతంలో ఒకసారి కలిసినప్పుడు రాధాకి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. అయితే రాధా కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడో చోట నుంచి కూడా ఎంపీ టికెట్ ని కేటాయించమని కూడా అడగడం కూడా రాజగోపాల్ ద్వారా అడగడం కూడా జరిగిందని చెప్పిన పరిస్థితులు అయితే ఈ సందర్భంలో అయితే రాధా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీకే మొగ్గు చూపుతున్నట్టు, అదేవిధంగా టీడీపీలోకి చేరేందుకు కూడా ఎప్పుడైనా సరే రంగం సిద్ధం చేసుకుని వెళ్ళొచ్చు. అయితే గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి రాధారంగం మిత్రమండలి ఏదైతుందో వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి కొద్ది రోజులు గడువు తీసుకున్న తర్వాత సరే అందరినీ ఒప్పించుకొని నెమ్మదిగా పార్టీలోకి వెళ్లేందుకు, టీడీపీలోకి వెళ్లేందుకు, అదేవిధంగా గతంలో కూడా కొంత ప్రచారం జరిగింది. రాధాకి ఎమ్మెల్సీ ఇస్తున్నారు, రాధాకి ఎమ్మెల్సీ ఇస్తున్నారు, టీడీపీలో చేరబోతున్నాడు
అని కూడా చెప్పడం జరిగితే అన్నింటినీ కూడా కొట్టి పారేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ రాధా ఎంపీ టికెట్ ఆశిస్తున్నాడని, అదే విధంగా ఆ టీడీపీలో ఈ రోజు చంద్రబాబు కలిసి చంద్రబాబు సంవత్సరంలో టీడీపీలోకి వెళ్ళిపోతున్నాడని కూడా ఈ రోజైతే ఒక సమాచారం రావడం జరిగింది. అదే కూడా ఇలాంటి కూడా ఆ టాపిక్ జరిగింది. అయితే రాధాతో కన్సల్ట్ చేసి మాట్లాడిన పరిస్థితులు అయితే రాధా దీని మీద పూర్తి సమాచారం అయితే ఏది ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రస్తుతానికి అయితే ఉంది. అయితే ఏంటంటే రాధా ఏంటంటే ఈ విషయాన్ని పూర్తిగా అంటే పార్టీలోకి వెళ్ళేలాకైతే అధికారికంగా ప్రకటన చేస్తే నేను పార్టీలో జాయిన్ అవుతున్న చెప్పాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రాధా పార్టీలోకి వెళ్తున్నాడా లేదా అనేది అయితే కొంతవరకు ఉన్న సమాచారంలో అయితే పార్టీలోకి వెళ్తున్నాడు అన్నప్పటికీ కూడా రాధా ఈ రోజు పార్టీలో చేరేది ఉందా లేదా అనేది పూర్తి క్లారిటీ అయితే లేదు మాధురి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.